సో అది సంగతి గివెన్ ఇన్ ది బ్యాక్డ్రాప్. అంటే కాదు సార్, ఏమైనా సిగ్నల్స్ అందని అనుకోవచ్చా? మోదీ గారు అంత ప్రత్యేకంగా వీళ్ళకి ఆహ్వానం పంపారంటే ఓటింగ్ తర్వాత. సార్ రాజకీయ నాయకులు చాలా డబుల్ గేమ్స్ ఆడతారు. రెండు తలుపులు తీసి ఉంచుతారు. మీరు నేనే తీసి ఉంచితే మోదీ గారు తీసి ఉంచరా? అంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం కూడా తలుపులు, వాళ్ళకి అవసరం కూడా ఎవరు కలవలేదండి. మీరు గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు తప్ప సీనియర్గా ఉన్న ఒక నాయకుడు ఎవరు వాళ్ళతో కలవలేదు. ఈ సీనియర్ నాయకుడేమో ఇక్కడ అధికారం కోల్పోయి అధికారం కోసం పెనుగులాడుతున్న ఒక స్థితిలో ఉన్నాడు. కానీ ఆ చంద్రబాబునైనా దగ్గర పెట్టుకుందామని మోదీ గారు ఆలోచిస్తున్నాడు. అకాలీదళాలు రాలేదు, అవును, ఎవరు రాలేదు. ఆఖరికి యూపీలో కూడా యోగి ఆదిత్యనాథ్ అడ్డం తిరుగుతున్నాడని కేజ్రీవాల్ బయటకు వచ్చి బహిరంగంగా చెప్తున్నాడు. సో మన ఆంధ్రప్రదేశ్లో లేదా మన తెలంగాణలో ఒక విధంగా బీజేపీ ఫ్యాక్టరీ ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేసరికి బీజేపీ లేకుండా ఈ చర్చ చేశారు. అసలు బీజేపీ వచ్చినందుకే ఓడిపోతుందని చెప్పిన వాళ్ళు అసలు బీజేపీ మాటే తీసేసి ల్యాండ్ రైట్ యాక్ట్ అని ఇంకోటి అని మాట్లాడారు. ఇప్పుడు ఒక్కసారి అవన్నీ ఎలా క్లోజ్ అయిపోతాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్. కాబట్టి ఒక పిక్చర్ ఇచ్చారు, దీన్ని బట్టి లేదు వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు అన్నారు. అంత అవసరం మనకి ఏముందండి? ఎవరు వస్తే వాళ్ళకు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి బాగా పాలించండి, ప్రజలకు మేలు చేయండి అని మనం చెప్తాం కదా. బట్ వైసీపీ వాళ్ళు రూల్ అవుట్ చేసుకోలేదు. వాళ్ళు హోప్ఫుల్ ఆఫ్ ఏ కమ్బ్యాక్. రెండోసారి కూడా వస్తాడు, తర్వాత అయితే 10 ఏళ్ళ తర్వాత చూసుకుంటారు. ఇక్కడ తెలంగాణకు ఆంధ్రాకు కంపారిజన్లు అవి వచ్చినప్పుడు కూడా కేసీఆర్ను 10 ఏళ్ల తర్వాత కదా జడ్జిమెంట్ ఇచ్చారు. అక్కడ కూడా కుటుంబ పాలన అని లేదా అందరూ వాళ్ళే ఉన్నారని ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అక్కడేమో కుటుంబానికి పదవులు ఇవ్వలేదని కదా ఆయన మీద విమర్శ. సో ఒక కాంట్రాస్ట్ పిక్చర్ కూడా అక్కడ ఉంది. సో ఎందుకో కానీ కేటీఆర్ కూడా నిన్న మాకున్న సమాచారం ప్రకారం జగన్ మళ్ళీ వస్తున్నాడని మొన్న మధ్యాహ్నం నిన్న సాయంత్రం ఆయన మళ్ళీ అంటే నిన్న ఓటు జరిగినప్పుడు అసలు ఊహించిన విధంగా జరిగింది. చాలా ప్రాంతాల్లో మహిళలు చాలా ఎక్కువ మంది పాల్గొన్నారు. తెలంగాణ నుంచి సుమారు ఒక 30 లక్షల మంది వరకు కూడా అక్కడికి వెళ్ళి ఓటు వేశారు. ఇవన్నీ ఎటు వెళ్తాయి అని అంచనా? ఈ వెళ్ళిన వాళ్ళల్లో వర్మ నీకు కూడా తెలిసి ఉండాలి, గోదావరి జిల్లాలో ఇక్కడ పని చేసుకుంటూ నెల 2వ తారీఖు మటుకు అక్కడికి వెళ్ళి పెన్షన్ తీసుకునే మహిళలు వందల వేల సంఖ్యలో ఉన్నారు. సో వీళ్ళందరూ వ్యతిరేకించడానికి వాళ్ళకేం కారణం లేదని. ఈ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈ సైకిల్ ఎక్కి వెళ్ళారు లేదా సైకిల్ కోసం వెళ్ళారు అని చెప్పడానికి ఏం లేదు. ఎక్కువ మంది ఉండొచ్చు, అలాంటి ఎలిమెంట్స్ కూడా ఉన్నారు. పనులు చేసుకునే వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆ జీవితాన్ని కాపాడుకుంటూ ఇక్కడ బ్రతుకు తెరువు కోసం వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ రెండు వైపులా ఉంటారు. సో అవన్నీ వన్ సైడే అని చెప్పడానికి ఏమీ లేదు. కాబట్టి అదే ఒక ఆయన ఎప్పుడో ముందే చెప్పాడు, ఓ 10-12% మంది ఓటర్లు నిర్ణయిస్తారు, యువత ముఖ్య పాత్ర వహిస్తుంది. కానీ నిన్న జరిగింది ఏంటంటే యువత ఒక వెల్లువలాగా వచ్చినట్టు లేదు. వచ్చారు మిక్స్డ్గా. మరి వచ్చిన వాళ్ళల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా. కొంచెం ఎక్కువ మంది ఈ పాలన చూసి వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నా కానీ ఒకటి. ఇంకా మూడోది 45 మహిళలు సాలిడ్గా జగన్కి వేస్తారు ఒక ఇంప్రెషన్. మహిళల్లో అంత వ్యతిరేకత లేదు, అనుకూలతే ఉంది అని, పేదల నమ్మకం అనేది కలిసి వస్తుంది అని. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ మాకు కలిసి వస్తాయి అనేది వాళ్ళు అంటారు. మైనారిటీల ఫ్యాక్టరీ ఇప్పుడు మైనారిటీల గురించి ఏం చర్చించట్లేదు. కనీసం 25-30 నియోజకవర్గాల్లో మైనారిటీస్ విల్ ప్లే మేజర్ రోల్. మైనారిటీస్ ఇప్పటికిప్పుడు ఏం మారరు కదా, దానికి ఇవి ఇతర అంశాలకి ఏం లేదు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు గట్టెక్కొచ్చు. అయితే నాయకుడిగా జగన్ కొంత ఐసోలేట్ అయ్యారు, ఎవరితోనూ కలవలేదు. స్ప్లెండెడ్ ఐసోలేషన్ అనేవాడు అది వరకు అద్వానీ బీజేపీ గురించి. సో అలా అదే ఆయనకు ప్లస్, ఎవరి మీద ఆధారపడకుండా ఎవరికి భయపడకుండా ఇవన్నీ వాళ్ళ వెర్షన్స్ వీ హ్యావ్ టు సీ. వీళ్ళు కూడా ఐసోలేట్ అయిపోయారు. అంటే ఎంతసేపు వివేకానంద రెడ్డి కడప నియోజక దాడులు ఇవన్నీ చెప్పిన వాళ్ళు చివరికి వచ్చేసరికి ఒక విధంగా చాలా భరించలేనంత దుఃఖానికి ఆవేశానికి వాళ్ళు గురైపోయి, ఎవరో మిత్రుడు నాకు పెడుతున్నాడు, మీరు విజయమ్మ గారి ట్వీట్ మీద మీరేమి ఏం కామెంట్ చేస్తామండి? ఒక తల్లి తన కూతురికి ఓటేయమని ఆమె చెప్పింది. అంటే కొడుకు కూడా ఇక్కడ ఉన్నాడు అన్నది కదా ఆయన ఆలోచన. ఉండొచ్చు, ఇప్పుడు ఆమె పోటీ చేసింది, కొడుకు ఆల్రెడీ ముఖ్యమంత్రి, 150 మంది. మరొకసారి అక్కడ అందుకని ఇప్పుడు ఆమె ఏం చేయాలి? ఇప్పుడు ఏ తల్లి అయినా కానీ కొడుకును ముఖ్యమంత్రి చేయండి చెప్పలేదు కదా. అక్కడ కొడుకేమో అవినాష్ రెడ్డి తరఫున నిలబడి ఉన్నాడు, ఇటేమో కూతురు.
సో ఆమె కొడుకుని గురించి ఏం చెప్పకుండా కూతుర్ని గెలిపించమని ఆమె చెప్పింది. తల్లిగా అర్థం చేసుకుంటే విజయమ్మ ట్వీట్ని అర్థం చేసుకోవడం పెద్ద కష్టమే కదా. ఇద్దరు గెలవాలని ఉంది కాబట్టి కొడుకు గురించి ఆమె ఏం మాట్లాడలేదు. లేకపోతే రాష్ట్రంలో మార్పు ఇవన్నీ మాట్లాడి ఉండొచ్చు కదా ఆమె. తమ్ముడు గారి గురించి అన్నగారు కూడా అలాగే చెప్పారు కదా. అంతే కదా, ఆయన అంతే. అసలు ఆయన అయితే రాజకీయాలకే సంబంధం లేదన్నారు. మరి చిరంజీవి గారు చెప్పిందానేమో మనం సవ్యంగా ఒక విధంగా తీసుకొని ఈమె చెప్పిందాన్ని మటుకు ఇంకో విధంగా ఎలా తీసుకోవాలి అంటే నాకేం ఆసక్తి లేదు. మీరు అవును ప్రస్తావించారు కాబట్టి నిజంగా చెప్తున్నాను నేను. బట్ ఆయన చెప్పినట్టే చూడాలి కదా. లేకపోతే ఆయన అల్లు అర్జున్ వచ్చి మేము న్యూట్రల్ అని మెగా కాంపౌండ్ అన్నప్పుడు మెగా కాంపౌండ్ న్యూట్రల్ అని వాళ్ళకి సంబంధించిన తన ముఖ్యమైన వ్యక్తి చెప్తుంటే దాన్ని మనం ఎలా తీసుకుంటాం? అల్లు అర్జున్ మెగా కాంపౌండ్లోకి రాదు కదండి, అయింది అల్లు కదా. కాంపౌండ్ వేరేది మారుండి ఇంకొక మధ్యలో గోడ వచ్చి ఉండొచ్చు కానీ బట్ ఎదుగుదల కానీ ఇప్పటివరకు చూపించుకుంది అనుకుంది అంతే కదా వీళ్ళందరినీ. ఇంకా అలా అయితే మేనల్లు కూడా ఉన్నారు కదా మరి. అవును సార్, మరొక విషయం, మరి పిఠాపురం పరిస్థితి ఏంటి?